అందరికీ నమస్తే అండి. హీరో అల్లు అర్జున్కి ఒక పెద్ద రిలీఫ్ అనుకోవచ్చు. ఒక రకంగా ఆయనకు గుడ్ న్యూస్. కాస్త ఈ పుష్ప 2 సినిమా సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, సో ఈ ఓవరాల్ ఈ కాంట్రవర్సీ మొత్తం మీద బహుశా అల్లు అర్జున్ గారు ఇంకో 2-3 రోజుల్లో పూర్తిగా రిలాక్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఇష్యూలో తెలుగు సినీ రంగంలో ట్రబుల్ షూటర్గా పేరుంది దిల్ రాజు గారికి. దాదాపుగా 2 దశాబ్దాల నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఇటు ప్రొడ్యూసర్స్కి, అటు హీరోలకి, అటు దర్శకులకి ముగ్గురిని కూడా సమన్వయం చేస్తూ, అలాగే ప్రభుత్వ పెద్దలతో, ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలతో కూడా ఆయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. అందుకే ఆయన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. సో ఒక రకంగా సినీ రంగానికి పెద్ద దిక్కు, పెద్దరికం ఆయనదే బాధ్యత. ప్రభుత్వానికి కూడా అనుకూలంగా ఉండే వ్యక్తి కాబట్టి ఈ ఓవరాల్ ఇష్యూని ఆయన ట్రబుల్ షూటర్గా రంగంలోకి దిగి దాదాపుగా సాల్వ్ చేసినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఒకటి, ఆయన దిల్ రాజు గారు నిన్న హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు. ఆయన పరామర్శించిన నెక్స్ట్ డే ఈరోజు అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు మళ్ళీ వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి ఆ బాలుడిని పరామర్శించి 2 కోట్ల రూపాయలు అందించారు. ఒకటి మైత్రి మూవీ మేకర్స్ తరపున 50 లక్షలు, 2 ఆ డైరెక్టర్ సుకుమార్ తరపున 50 లక్షలు, అలాగే హీరో అల్లు అర్జున్ గారి తరపున 1 కోటి రూపాయలు, మొత్తం మీద 2 కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి, శ్రీతేజ్ కుటుంబానికి అందించినట్టు. అలాగే బాలుడు కోలుకోవడానికి ఇంకా అవసరమైన మేము సాయం చేస్తాం, పూర్తిగా అండగా ఉంటాం, బాలుడు కోలుకున్న తర్వాత మళ్ళీ కలుస్తాం, ఎప్పటికప్పుడు ఫాలోఅప్లో ఉంటాం అని అల్లు అరవింద్ గారు చెప్పారనమాట. నిజానికి అల్లు అర్జున్ ఎంతో కొంత ఒక టాప్ హీరో, ఒక అగ్ర హీరో అయ్యి ఉండి ఈ విషయంలో నిజంగా ఆయన మానసికంగా కొంత ఆందోళన చెందుతున్నమాట వాస్తవమే. ఆల్రెడీ రేవతి మరణం జరిగిపోయింది. శ్రీతేజ్కి ఒకవేళ అనుకోనిది ఏమైనా జరిగితే ఖచ్చితంగా అపఖ్యాతి, అపవాదు, ఇంకా కోలుకోలేని దెబ్బ తగులుద్ది అల్లు అర్జున్కి. సో ఇప్పుడు ఆ శ్రీతేజ్ అంటే ఆ బాలుడు క్రమక్రమంగా కోలుకుంటున్నాడు. ఈరోజు హెల్త్ బులెటిన్ అప్డేట్ ఏంటంటే అతను కళ్ళు తెరుస్తున్నాడు, చూస్తున్నాడు, ప్లస్ స్పర్శకి రియాక్ట్ అవుతున్నాడు, కాస్త అంటే శ్వాస తీసుకోగలుగుతున్నాడు అనమాట. అయితే ఆహారం ఇంకా పై ద్వారా అందిస్తున్నారు, ప్లస్ ఇంకా కుటుంబ సభ్యులను ఎవరిని గుర్తుపట్టడం లేదు, మాట్లాడలేకపోతున్నాడు. కానీ అంటే కాస్త కోమా నుంచి బయటకు వచ్చినట్టే, స్పర్శ తెలుస్తుంది అంటే, స్పర్శకి రియాక్ట్ అవుతున్నాడు అంటే. అయితే మేబీ ఇంకొక నెల 15 రోజులు పడుతుందేమో ఆయన కోలుకోవడానికి, మరింత అప్డేట్ రావడానికి. ఆయన వైద్యం కోసం ఎంత ఖర్చైనా పెట్టుకోవడానికి వీళ్ళందరూ సినిమా నిర్మాతలు కావచ్చు, సినిమా యూనిట్ మొత్తం సిద్ధంగా ఉంది. మరోవైపు దిల్ రాజు రంగంలోకి దిగాడు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా కాస్త మెత్తబడే అవకాశం ఉంది. పోలీసులు కూడా ఈ కేసుని కాస్త సైలెంట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. నిన్ననే అల్లు అర్జున్ ఆ పోలీస్ విచారణకు వెళ్ళొచ్చారు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చారు. అక్కడ పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా డైరెక్ట్ ప్రశ్నలు, ఇండైరెక్ట్ ప్రశ్నలు. డైరెక్ట్ ప్రశ్నలు ఒక 50 ఉన్నాయి, ఇండైరెక్ట్ ప్రశ్నలు డైరెక్ట్ ప్రశ్నలు ఒక 20 ఉంటాయి, ఇండైరెక్ట్ ప్రశ్నలు ఒక 30, మొత్తం మీద 50 క్వశ్చన్లు. వీటన్నింటికీ ఆయన 90% ఆన్సర్ చెప్పాడు. ఏవి కూడా తప్పించుకోకుండా, అతి తెలివితేటలు చూపించకుండా, అబద్ధాలు ఏమీ చెప్పకుండా తనకు ఏం తెలుసో అంతవరకు ఆయన చెప్పాడు. కొన్నిట్లకి పోలీసులు వీడియో ప్రూఫ్స్ అయి చూపించారు. సో దాన్ని కూడా ఆయన అంగీకరించాడు. ఒక రకంగా కొంచెం భావోద్వేగంగానే ఫీల్ అయ్యాడంట పోలీసు విచారణలో కూడా, తన వలన అంత తప్పు జరిగింది అని. సో అంటే ఓవరాల్గా అల్లు అర్జున్ దీని నుంచి కోలుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా అల్లు అర్జున్ ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పిన వ్యాలిడ్ పాయింట్ ఒకటి ఉంది. ఒక పెద్ద హీరో పెద్ద సినిమా తీసి 3 ఏళ్ళ వరకు కష్టపడి ఒక సినిమా తీసి ఒక ప్రోడక్ట్ బయటకు అందించినప్పుడు, అది సక్సెస్ అయినప్పుడు, భారీగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నప్పుడు నిజంగా అతను దాన్ని ఎంజాయ్ చేయాలి, ఆ సక్సెస్ని. కానీ ఎంజాయ్ చేసే పరిస్థితిలో లేడు, ఆ సక్సెస్ని ఎంజాయ్ చేసే పరిస్థితిలో లేడు. నిజంగా ఆ ముంబైలోనో ఎక్కడెక్కడో ప్రెస్ మీట్లు పెట్టాలి, లేదంటే సక్సెస్ సెలబ్రేషన్స్ చేయాలి, ఏమీ చేయలే. ఆ యూనిట్ అంతా కూడా సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఈ ఇష్యూ జరిగింది కాబట్టి. ఇష్యూ జరిగిన ఇన్ని రోజులకు కాస్త ఉపశమనం, రిలాక్సింగ్ న్యూస్ అనమాట. మూడు అంశాలు. ఒకటి, బాలుడు కోలుకోవడం, బాలుడు కాస్త వైద్యానికి, ఆ చికిత్సకు స్పందిస్తుండడం. 2, దిల్ రాజు రంగంలోకి దిగడం. దిల్ రాజు రంగంలోకి దిగాడు అంటే ట్రబుల్ షూట్ చేసేస్తాడు, ఆయన ఒక ట్రబుల్ షూటర్ అనే పేరు ఉంది. 3, ప్రొడ్యూసర్లు ప్లస్ డైరెక్టర్ ప్లస్ హీరో ముగ్గురు తరపున 2 కోట్ల రూపాయల సాయం అందడం, భారీ సాయం.
మొదట వాళ్ళు ప్రకటించింది 25 లక్షలే, కానీ 2 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఇంకా అవసరమైతే ఇస్తామని చెప్పారు. అంటే సినిమా యూనిట్ మొత్తం ఉంది. మరోవైపు రేవంత్ రెడ్డి మెత్తబడతారు, ప్లస్ పోలీసులు కూడా కాస్త సైలెంట్ అవుతారు. ఇట్లా అన్ని రంగాల్లో కూడా కాస్త ఈ కేసుని, అంటే ఈ ఇష్యూ నుంచి కాస్త డైవర్ట్ చేస్తున్నట్టే, ఈ ఇష్యూని కాస్త పక్కకు మళ్ళిస్తున్నట్టే. మేబీ ఇంకొక 4-5 రోజుల్లో ఇంక ఈ ఇష్యూని మర్చిపోవచ్చు. అప్పుడు అంటే మళ్ళీ ఇంకా అరెస్టులు, ఈ మధ్యంతర బెయిల్ రద్దు చేయడాలు, హైకోర్టులో బెయిల్ క్యాన్సిల్ పిటిషన్ వేయడాలు బహుశా ఇవేమీ ఉండవేమో. ఏకైక నమ్మకం దిల్ రాజు. ఇటు సినీ రంగానికి అటు ప్రభుత్వానికి మధ్య వారధలా ఆయన పనిచేస్తాడు కాబట్టి. అయితే ఈ దెబ్బ భవిష్యత్తులో రాబోయే సినిమాల మీద ఉంటుంది అనేది మాత్రం వాస్తవం. భవిష్యత్తులో రాబోయే సినిమాలకు టికెట్ రేట్లు పెంచరు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వరు, ప్లస్ ప్రతి థియేటర్ దగ్గర పోలీస్ కాపలా, పోలీస్ నిఘా ఉంటుంది. సో సంక్రాంతికి కొన్ని సినిమాలు వస్తున్నాయి, పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాలకి ఏమైనా దెబ్బ పడుతుందేమో, ఈ ఎఫెక్ట్ పడుతుందేమో. పైగా ఆ దెబ్బ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా బహుశా మళ్ళీ ఒప్పుకోరేమో టికెట్ల రేటు పెంచడానికి. సో ఈ దెబ్బ అయితే కొన్నాళ్ళు వెంటాడుతుందనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.